హాయ్ అండి. మొన్న మా ఇంటి దగ్గర ఒక అమ్మాయి ప్రసవించింది. కానీ బిడ్డకి డబ్బా పాలు పడుతున్నారు. పుట్టిన బిడ్డకి పాలు పడ్డా కూడా డబ్బా పాలు పడుతున్నారు. పాలు పడకపోతే డబ్బా పాలు ఓకే, కానీ పాలు పడితే మటుకి ఖచ్చితంగా బిడ్డకి తల్లిపాలు ఎంతో అమృతం లాంటిది అనమాట. తల్లిపాలు బిడ్డకి అమృతం లాంటిది. బిడ్డ పుట్టగానే ఆ ముర్రు పాలు తాగితే రోగ నిరోధక శక్తి పెరిగి బిడ్డకి జీవితాంతం రోగాలు వచ్చినా కూడా ఏమన్నా తొందరగా తగ్గిపోతాయి. క్యాన్సర్ అలాంటివి కూడా రాకుండా ఉంటాయి. వచ్చినా తొందరగా తగ్గుతాయి ఏమన్నా రోగాలు వచ్చినా కూడా. అందుకని తల్లిపాలు ఇవ్వకుండా ఉండకూడదండి. తల్లికి పాలు పడితే మట్టి ఖచ్చితంగా బిడ్డకు పాలు ఇవ్వాల్సిందే. పడకపోతే డబ్బా పాలు పట్టండి. కానీ తల్లికి కూడా మంచిదే పాలు ఇస్తే. ఎందుకంటే పాలు ఇవ్వకపోతే పాలు పడి మీరు అయిపోవటానికి బిళ్ళలు వేసుకొని ఈ గడ్డలు కట్టి రొమ్ము క్యాన్సర్లు అయ్యే ప్రమాదం ఉంది. బిడ్డకు పాలు ఇస్తే తల్లికి కూడా చాలా మంచిది. అందం తరిగిపోయిద్దనో ఇంకోటో అని అవన్నీ మూఢనమ్మకాలంటే అవేవి ఉండవు. చక్కగా బిడ్డకు పాలు ఇవ్వండి. మీకు మంచి, మీ బిడ్డకి మంచిదే, మీకు మంచిదే. తల్లి బిడ్డల ప్రేమ కూడా చాలా పెరిగిద్ది అనమాట. 100 రక్తం బొట్లు అయితే ఒక పాల బొట్టు అయిద్ది అంటారు. అలాగే మీ రక్తం పాలగా మలిసి ఆ బిడ్డకి ఇస్తే ఆ బిడ్డకు కూడా మీకు ఆ బిడ్డకి ప్రేమాభిమానాలు కూడా బాగా ఉంటాయి. కాబట్టి తల్లిపాలు మటుకు ఖచ్చితంగా ఇవ్వండి. ఆమె పాలు ఇవ్వలేదు, కారణాలు ఏందో తెలియలేదు, పాలు పడ్డా కూడా ఇవ్వలేదని. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎంతమందో ఉండారని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. పాలు ఇవ్వకపోతే తల్లికి అప్పటికప్పుడు ఏం లేకపోయినా ముందు చాలా ప్రమాదం అండి. ఎందుకంటే పాలు పోవటానికి మీరు ఏయో ఒక బిడలు వేసుకుంటారు. అవి గడ్డలు కట్టి లోపల ఉండి అయ్యే క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ కింద తిరుగుతాయి. ఇంకా గడ్డలు పెద్దవి అవ్వటం అలాంటి ప్రమాదం జరిగిద్ది అనమాట. బిడ్డకి 1 సంవత్సరం అన్న పాలు ఇస్తే మీకు మంచిదే, బిడ్డకి మంచిదే. బిడ్డకి ఆ పాలు అమృతం లాంటి జీవితాంతం రోగ నిరోధక శక్తి ఉండి చక్కగా బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి తల్లిపాలు అమృతం లాంటివి. నేను ఇక్కడ ఒకరిని చూసి ఈ వీడియో పెడుతున్నాను. ఇంకా అలాంటి వాళ్ళు ఎంతమందో ఉన్నారని ఈ వీడియో తెలుసుకుంటారని. తల్లికి బిడ్డకి ఇద్దరికి కూడా చాలా మంచిదండి తల్లిపాలు ఇవ్వటం. తప్పకుండా మీరు బిడ్డకి పుట్టంగానే పాలు పడితే వెంటనే బిడ్డకు పాలు ఇవ్వండి. డబ్బా పాలు మటుకు పట్టద్దు. ఎందుకంటే డబ్బా పాలు కొందరికి పిల్లలకు పడతాయి, కొందరికి పడవు. వాంతులు రోషణాలు అవుతాయి. మీకు మంచిది కాదు, వాళ్ళకి మంచిది కాదు. పాలు పడితే మటుకు తప్పకుండా పాలు ఇవ్వండి. డబ్బా పాలు పట్టకండి.